ఎరా దొరికాడా? లేదన్నా, ఇంకా దొరకలేదు. దొరకగానే తొక్కేయండి, తొక్కేయండి నా కొడుకుని. క్రిష్, లావణ నీకు తెలిసిపోయిందిరా, వెంటబడుతున్నారా? ఎక్కడున్నావు? రేయ్, ఆగరా నా కొడక! దొరికాడా? ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? లావణ్యులురా. లవ్ చేసావుగా, రిస్క్ తప్పదు. ఎవడురా మీరు? నీ చెల్లిని ప్రేమించింది ఎవడో తెలియకుండానే వెంట పడుతున్నావా? వీడే. నువ్వు నీ చెల్లిని అన్నలా చూసుకున్నావు లేదో నాకు తెలియదు, కానీ నిన్ను అన్నలా ఫీల్ అయ్యేటట్టు చేసింది మాత్రం వీడే. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీడే నీ కాబోయే బావ. రాయ్, నీ చెల్లిని లవ్ చేసినందుకు నువ్వు వీడంట పట్టడం న్యాయమే. అందుకే కదా ఈయన మాట్లాడడానికి తీసుకొచ్చాను. మాట్లాడి కాదు కూడదు అంటావా? నెక్స్ట్ 5 minutes నువ్వు ఫేస్ చేయగలిగితే లైఫ్లో ఎలాంటి రిస్క్ అయినా ఫేస్ చేయగలుగుతావు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది నేను కాదరా, నువ్వు. ఇంకో 5 నిమిషాలు వీడికి ఏమీ అర్థం కాదు.
నువ్వు వెళ్ళి లావణ్యం తీసురా. బావా మీ చెల్లి ల్యాబ్కి వెళ్తున్నాను, మనసులో పెట్టుకోకండి. రాయ్, వీళ్ళ కోసం వెతకడానికి ట్రై చేయకు. ఎందుకంటే వీళ్ళకి నీకు మధ్యలో నేనున్నాను. నన్ను దాటుకొని వెళ్ళగలుగుతాననే నమ్మకం నీకు కుదిరితేరా చంపేస్తాను. నిన్ను కాదు, ఆ నమ్మకాన్ని. Ladies and gentlemen, with your cooperation, we got this prestigious contract, which is worth 2,000 crores. And this project... Who's that? Hey, Krish! That's my son Krishna. My life, my energy. నువ్వేంటన్నా ఇక్కడ? నానా, నాకు అరగంట మీ టైం కావాలి. లైఫ్ ఏ నీదిరా. ఎనీథింగ్ ఫర్ యూ. పద. సార్ మరి ఈ మీటింగ్ సంగతి? ఆ కాంట్రాక్టే క్యాన్సిల్ చేయి. వచ్చింది నా కొడుకు. హే, నువ్వేంటి ఇక్కడ? ఫోన్ చేసి 15 నిమిషాల్లో ఇక్కడ ఉండాలమ్మా అని చెప్పాడు, వచ్చేసా. పద. ఏరా, ఎత్తుకొచ్చేసావా? పెళ్లి కూడా చేసేసాడు అంకుల్. దాట్స్ మై సన్. పద్మ, నేను వయసులో ఉన్నప్పుడు ఇలాగే నా ఫ్రెండ్కి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అంటే నేను చేయలేకపోయాను, వీడు చేశాడు. ఎప్పుడు చూసినా ఇదొకటి మమ్మల్ని చెప్తుంటా. దీవించండి, దీవించండి సార్. God bless you. God bless you. ఏం లేదమ్మా, అంతా చిన్నోళ్ళం అయిపోయాం. మీ బ్లెస్సింగ్స్ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటారని. హే నాన్న, అలాంటిది ఏదన్నా ఉంటే నువ్వు మాత్రం ఇలా చేయకు. తీసుకొచ్చి మాకు పరిచయం చేయి. షట్. హే నాన్న, ఎక్కడికి? మీరు చేయలేంది చేయటానికి అంకుల్. ఏంటి? ఎరా, ఇన్ని రోజుల నుంచి లవ్ లో ఉన్నాం. గర్ల్ ఫ్రెండ్ అలిగింది, నన్ను బుచ్చగిద్దామన్న ఆలోచన కూడా లేదా నీకు? పడేదాకే మేము వెంటే, పడ్డాక మీరేమా వెంట. అమ్మా, ఆ, నానా, ఏంట్రా? ఎవరన్నా ఉంటే పరిచయం చేయమన్నారుగా, తనే ఇందు. మొన్నే కదరా అన్నాను, అప్పుడే. 1 year నుంచి నడుస్తుందన్నా. నేను కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా నాన్నకి పరిచయం చేద్దాం అనుకున్నాను. చేయలేక నిన్ను చేసుకున్నాను. నేను చేయలేకపోయాను, వీడు చేశాడు. మా నాన్న అంతేలే. ఆ, ఈయనకు అంత సీన్ లేదమ్మా. వాడు ఏం చేసినా నేను ఇలా చేస్తుండొచ్చు కదా అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటారు, అంతే. ఆ, మా అమ్మ ఇంతే. నువ్వు లోపలికి రా అమ్మా. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? యుఎస్ లో ఉంటారు. నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. బాబాయ్ దగ్గరే ఉంటూ ఇక్కడ కాలేజ్లో చేరాను. చదువయ్యాక ఏం చేద్దామని? క్రిష్ని పెళ్లి చేసుకోవడమే. కృష్ణ, కృష్ణ లేవరా. అబ్బా, క్రిష్ అమ్మా. లేరా, గుడికి వెళ్దాం. నేను గుడికి ఎందుకమ్మా? గుడికి ఎందుకంటావేంట్రా? ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్తాం. నాకేమైనా ప్రాబ్లం ఉందా? మంచి అమ్మా నాన్న, నేనంటే పడి చచ్చిపోయే ఎందు, నా కోసం ఏదైనా చేసే నా ఫ్రెండ్స్, తరతరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి, ఇవన్నీ పెట్టుకొని కూడా గుడికి వెళ్ళామనుకో, ఆ దేవుడు ఫీల్ అవుతాడు. ఓకే. నా ఫోన్. క్రిష్, నేను అర్జెంట్గా కలవాలి. ఏంటే ప్రాబ్లం రా. ప్రాబ్లం పెద్దదా? ఎలా చెప్పావురా? మీరు గోకినప్పుడే అర్థమైపోద్ది దాని వెనకాలేదో ఉందని. చెప్పు. నాకు ఫ్రెండ్ ఉంది. లేపుకెళ్ళి పెళ్లి చేయాలా? చెప్పేది విను.
అది చాలా బ్రిలియంట్ రా. తన కెరీర్ గురించి దానికి ఏవేవో ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ చదువు అయిపోయింది, యుఎస్ వెళ్ళి హైయర్ స్టడీస్ చేయాలనుకుంటుంది. డబ్బులు కావాలా? చెప్పేది విను. ఇప్పుడు వాళ్ళ నాన్న ఊళ్ళో ఉన్న తన బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. వాడో పెద్ద ఎదవ. వాడితో పెళ్లి జరిగితే దాని జీవితం నాశనం అవుతుంది. ఆ పెళ్లి తప్పించుకోవడానికి దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పేసిందిరా. బాగా చెప్పింది. అక్కడే రా అది దొరికిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న దాని బాయ్ ఫ్రెండ్ని తీసుకురమ్మన్నారు. ఈయన ఇంకా బాగా చెప్పాడు. ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళడానికి అర్జెంటుగా దానికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. ఇప్పటికిప్పుడు బకరాగాడు ఎక్కడ దొరుకుతాడే? బక్రా అనుకురా. సరే, ఇప్పటికిప్పుడు ఊరు పట్టుకెళ్ళడానికి బాయ్ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడంటావు? ఉం? ఏయ్. మరి అమ్మ, ఏంటా బకరాగాడు నేనా? నీకెవరు పిచ్చెక్కిందా? నువ్వు గోకినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. భూమి